తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు మనం గురువుల చరిత్రలు పారాయణం చేస్తూ ఉంటాం తరచుగా. కొంతమంది అయితే ఇంకా గురువు సేవలో ఆ గురువులకు సంబంధించిన క్షేత్రాలకు తిరగటము, ఆ బుక్కులు కొనుక్కొచ్చుకొని అస్తమానం చదువుతూ ఉంటారు. అంటే గురువుల చరిత్రలు పారాయణం చేయటం వల్ల జీవితంలో ఏదైనా మార్పులు వస్తాయి? అసలు ఎందుకు చదవాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు చరిత్ర, ముఖ్యంగా మనకి గురువుల చరిత్రలు చాలా ఉన్నాయి. మనకి చూసుకుంటే ప్రతి ఒక్క గురువు యొక్క జీవితం మనం పారాయణ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అందులో గురు చరిత్రను ఎక్కువగా అందరూ చేస్తుంటారు. శ్రీపాద వల్లభ చరితామృతాన్ని చేస్తుంటారు. అలాగే వారికి నచ్చిన గురువుల యొక్క చరిత్రలను పారాయణ చేస్తూ ఉంటారు. దీంట్లో ఏం జరుగుతుంది? ఈ గురువుల యొక్క చరిత్రను చదవటం వల్ల మనకి గురువుల పట్ల భక్తి పెరుగుతుంది. మనకి భక్తి ప్రవృత్తులు అనేవి పెరుగుతాయి. మానసిక శాంతి అనేది జరుగుతుంది. మన మైండ్ ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే మనకి మ్యానుఫ్యాక్చరేషన్ అవుతుంది, మన జీవితంలో వాస్తవ రూపంలోకి వస్తుంది అంట. మనకి పనికిమాలిన ఆలోచనలన్నిటి నుంచి వచ్చేసి ఒక గురువు చరిత్ర జరిగినప్పుడు, ఒక గురువుతో ఒక అనుసంధానం అవుతున్నప్పుడు, ఆ చరిత్ర పారాయణ చేసినంతసేపు ఆ గురువు వైబ్రేషన్తో మనం కలుస్తాం. ఆ గురువు వైబ్రేషన్తో మనం కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? మన జీవితంలో కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వెళ్ళిపోవటం వల్ల మన జీవితం అనేది తెలియకుండా ఉన్నతి వైపు వెళ్తూ ఉంటుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, మనం ఒక గురువు ఏమేమి సాధనలు చేశారు, ఎక్కడెక్కడ వారు సంచరించారు, వారి జీవితంలో అనేక కోణాలు. ఇప్పుడు పూర్వకాలంలో హిమాలయాలు వెళ్ళాలంటే అందరు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడంటే మనకి వసతి సౌకర్యాలు పెరిగినాయి కాబట్టి. అప్పట్లో కాశీ వెళ్ళి తిరిగి రావడమే కష్టం. కాశీని వర్ణిస్తూ కాశీలో అక్కడ త్రైలింగ స్వామి జీవిత చరిత్ర చదువుతుంటే బిందు మాధవుని దగ్గర త్రైలింగ స్వామి ఉన్నాడు. బిందు మాధవుని దగ్గర 150 సంవత్సరాల పైన ఆయన ఉండేవాడు. కాశీ వెళ్ళి గంగలోకి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ తిరిగి వచ్చేవాడు. ఇట్లాంటివన్నీ చదువుతున్నప్పుడు అవన్నీ ఇన్స్పిరేషన్. అవును. బిందు మాధవుడు ఎక్కడ ఉన్నాడంటే మళ్ళీ కాశీలో కాలభైరవుని దగ్గరలోనే బిందు మాధవుడు ఉన్నాడు. ఇట్లా త్రైలింగ స్వామి చరిత్ర. అలాగే శ్రీపాద వల్లభుని చరితామృతం మనం చూసినప్పుడు పిఠాపురంలో పుట్టాడు, కురువపురంలో ఆయన అందరికీ బోధనలు చేశారు. ఈ మధ్యలో ఎంతో తీర్థయాత్ర జరిగింది అనేసి హిమాలయాలు తిరిగారు. ఇదంతా కూడా శ్రీపాద వల్లభుని చరితామృతం. అలాగే రాఘవేంద్ర స్వామిది. ఇలా ఎంతలో మహానుభావులు జీవిత చరిత్రలను మనం చదివినప్పుడు వారి యొక్క జీవితంలో వారు చేసినటువంటి సాధనలు, వారు చేసినటువంటి ఉపాసనలు, దానికి సంబంధించిన జ్ఞానమే కాకుండా అవి చదువుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎన్ని కష్ట నష్టాలు వచ్చారు. ఇప్పుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క జీవిత చరిత్ర, రమణ మహర్షి గారి యొక్క జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు మనకేంటి, మనకు తెలియకుండా ఆ యొక్క తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. ఆ తన్మయత్వంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే మన సుప్త చేతనాత్మక మనసు ఏదైతే ఉంటుందో, సబ్కాన్షియస్ మైండ్ అనేది, దాంట్లో ఆ వైబ్రేషనల్ చేంజ్ అనేది మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వైబ్రేషనల్ చేంజ్ అనేది మారుతున్నప్పుడు భౌతికంగా చూసినప్పుడు మనసు ప్రశాంతత, భౌతికంగా చూసినప్పుడు మనం ఏదో యావగేషన్లో కాకుండా ఒక అంటే ఒక మంచి ఇది అనేది ఉంటుంది. అందుకనే చూడండి, మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే సద్గురువుల చరిత్రలతో సజ్జన సాంగత్యం చేయాలి అంటారు. సద్గురువుల చరిత్రని ఎప్పుడైతే మనం పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటామో మన జీవితం అనేది మారుతూ ఉంటుంది. అలా మారుతూ దాంట్లో ఉన్నటువంటి వైబ్రేషన్స్ని మన జీవితంలోకి తెలియకుండానే వస్తూ ఉంటాయి. దానివల్ల జీవితంలో మార్పే కాదు, మానసికమైన మార్పే కాదు, అలాగే అన్ని విధాలుగా అన్ని కోణాల్లో కూడా మార్పు అనేది రావటం జరుగుతుంటుంది. దీన్ని ఇంకా 7 రోజుల పారాయణ చేస్తారు. గురు చరిత్ర అయితే 7 రోజుల పారాయణ చేస్తారు. అలాగే ఇంకా కొంతమంది ఏంటంటే ఆ అధ్యాయాలను బట్టి రోజు కొంతసేపు చదువుకుంటూ వెళ్తుంటాను. అలాగే చూడండి, మనకి వివేకానందులు వారు చెప్పిన సూక్తులు మనకి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఓకే, ఆ జీవితం అనేది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ. అలాగే రామకృష్ణ పరమహంస, ఇట్లా మనం ఒక్కొక్క గురువు యొక్క జీవితాలని మనం
చదివినప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన సామ్రాజ్యం ఉంటుంది కదా. ఇప్పుడు రామకృష్ణ మఠం అనేది చిన్న సామ్రాజ్యమా, ఒక పెద్ద సామ్రాజ్యం. అలాగే ఒక్కొక్క గురువు ఇప్పుడు మనకు ఏదైతే పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సొసైటీలను సృష్టించారో వాళ్ళందరూ కూడా చిన్నదిగా మొదలైన వాళ్ళే. సో మనము ఇప్పుడు ఇంతమంది గురువులతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ గురువులు మీకు ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి వచ్చారు అంటే వాళ్ళు చిన్నగా మొదలై ఉంటారు, ఏ గురువు అనేది చూసుకోండి. కానీ ఈరోజు యూనివర్సల్గా అయిపోతారు. ఆ మానసికమైనటువంటి స్థితుల్లో వాళ్ళలో వచ్చిన పరిణితి మార్పుని మనం కానీ క్లియర్గా పరిశీలించినట్లయితే మన జీవితంలో కూడా ఆ పరిణితి, ఆ మార్పుల్ని స్టెప్ బై స్టెప్ కానీ అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన జీవితంలో ఏమవుతుంది అంటే ఆ స్టెప్స్ అంటే ఒకరు ఈ రకంగా వెళ్తూ ముందుకెళ్ళారు జీవితంలో అనేది మనకు అర్థమైనప్పుడు మనం కూడా అదే మార్గాన్ని అనుసరించినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ స్థితికి వచ్చేస్తాం. ఆ స్థితికి రావడానికి మనకి ముందర ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తులు, ఆదర్శప్రాయమైనటువంటి గురువులు జీవితాలు మనకి జీవితంలో ఇన్స్పిరేషన్ ఇస్తాయి. సాధనాపరమైన ఇన్స్పిరేషన్ ఇస్తాయి, భక్తిపరమైన ఇన్స్పిరేషన్ ఇస్తాయి. అలాగే మనకి భావ దారిద్రము అంటారు, అంటే మనకు భావనలో అవి ఇవి స్టోర్ చేసుకోకుండా వాటిని క్లియర్ చేస్తాయి. అలాగే మనకి నిత్య జీవన విధానంలో మార్పులు, గురువుల అలవాట్లు ఏంటి, మనం గురువుల చరిత్ర చదువుతున్నప్పుడు ఆ గురువు యొక్క అలవాట్లు ఏంటి, గురువు ఉదయాన్నే నిద్రలేస్తాడు, సాధన చేసుకుంటాడు, ఇట్లాంటి అలవాట్లు కానివ్వండి, అవన్నీ కూడా మనకు తెలియకుండానే మన జీవితంలో అన్నమాట. సో కాబట్టి మనం చూసినట్లయితే మనకి ఒక నానుడు ఉంది, ఒక గురువు గారు చెప్పింది, మీరు ఒక 11 మంది గురువుల జీవిత చరిత్రల్ని రెగ్యులర్గా చదవండి. అంటే ఒక్కసారి చదవడం కాదు, ఓ 4-5 సార్లు చదవండి. చదివినప్పుడు అవి మీ జీవితంలో తెలియకుండానే ఒక్కొక్క గురువు చరిత్రను అప్లై చేసుకుంటూ వెళ్తే మీ జీవితంలో ఇప్పుడున్న జీవితంలో నడవడిక కానీ జీవితం వెళ్ళేదానికంటే ఒక 20-30% ఉన్నతంగా వెళ్తుంది. తెలియకుండానే మార్పులు వచ్చేస్తాయి, బిహేవియర్లో మార్పులు వస్తాయి, ఆ భావనలో మార్పులు వస్తాయి, ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. కాబట్టి మనం ఆ గురువుల యొక్క చరిత్రని చదవటం, ఆ గురువు చరిత్రలో ఏవైతే గురువుల పాదాలు పట్టుకోవడం కాదు, గురువులు ఏమి చెప్పారో వాళ్ళ పదాలను పట్టుకోగలిగితే, పాదాల కంటే పదాలు గొప్పవి. ఆ పదాలు పట్టుకొని భజన చేయడం కంటే అవి ఆచరణలో పెట్టడం మంచిది. ఆ ఆచరణలో ఎప్పుడైతే గురువు యొక్క జీవితాన్ని నువ్వు ఆచరణలో పెట్టావో నువ్వు కూడా గురువు అవుతావు. అంటే గురువు స్థితికి వెళ్ళకపోయినా ఆ దాంట్లో నువ్వు ముందుకు వెళ్ళి నువ్వు ఉన్నతంగా జీవించడానికి నీ జీవితం అనేది సహకరించబడుతుంది, నీ జీవితం అనేది ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా నీ జీవితం అనేది అద్భుతంగా మార్చుకోవడానికి గురువుల చరిత్రలు నీకు ఇన్స్పిరేషన్గాను, భక్తి మార్గదర్శకంగాను, సజ్జన సాంగత్యంగాను, అలాగే అనేక కోణాల్లో మనకి గురువుల చరిత్రలనే మనకు ఉపయోగపడతాయి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.